सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगदां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 5:44 తిథి అష్టమి సాయంకాలం 6:14 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 7:09 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4:11 నుంచి 4:57 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:47 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. నేటి విశేషం పుష్యార్క యోగం. ఈ సమయంలో మంత్రజపాలు అలాగే కొన్ని మూలికలను సేకరించేటువంటి విధానాలు కూడా ఉత్తమ ఫలితాలను అందజేస్తూ ఉంటాయి. అలాగే ఈ పుష్యార్క యోగం సమయంలో కొన్ని కార్యక్రమాలు ఉపాసన సంబంధించినటువంటి వాటిని, దానములకు సంబంధించినటువంటి వాటిని చేయడం వల్ల అత్యుత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే ఈరోజు అనఘాష్టమి కావడం వలన అనఘాదేవిని, దత్తాత్రేయుణ్ణి పూజ చేసుకోవడం ద్వారా జ్ఞానము వికసించటము, పాపము బాధించకుండా ఉండడము మొదలైనటువంటి విధానాల్లో వ్యక్తి సంరక్షితుడవుతాడు. జ్ఞానము అనేటువంటిది మన చుట్టూ జరిగే ప్రతి క్షణము జరిగే సంఘటనలను చూసి కూడా నేర్చుకోవటమే జ్ఞానం అన్నమాట. అందువలన ప్రతి విషయాన్ని మనమే అనుభవించక్కర్లేదండి. ఇతరులు అనుభవిస్తున్న దాన్ని కూడా పాఠంగా నేర్చుకున్నట్లయితే మనం నేర్చుకోవలసినటువంటి విషయాన్ని త్వరితంగా నేర్చుకోగలుగుతాం. అన్నిటినీ కూడా మనమే అనుభవించాల్సిన ఆవశ్యకత ఉండదు. నేటి ఆణిముత్యాలు. రాబోయే దుఃఖానికి మారుపేరే అత్యాశ. బుద్ధిని నియంత్రించితే అజ్ఞానం, అభిమంత్రించితే జ్ఞానం నీ వశమవుతాయి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సూర్యగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే ఆరోగ్యం తప్పనిసరిగా ఉండి తీరుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అందుచేత ఆదివారం నాడు తప్పనిసరిగా ఆ ఆదిత్యుని ధ్యానం చేయటం ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసినటువంటి ముఖ్య సూత్రం. నిద్ర నుంచి లేస్తూనే దంతధావన అనంతరం సూర్య నమస్కారాలు ఉదయం పూట గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే పరమాన్నం బెల్లంతో, ఆవు పాలతో తయారు చేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి శనివారం రాత్రే మీరు నైవేద్యంగా సమర్పించి తీసుకుని వచ్చినట్లయితే ఆదివారం సూర్యగ్రహ దోషం అంటే స్వామివారి యొక్క అనుగ్రహం మీ జాతక చక్రరీత్యా గొప్ప విశేషవంతమైనటువంటి సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీకు గనక సూర్య నమస్కారాలు చేయటం, ఆదిత్య హృదయం చదువుకోవటం కాల తత్వరీత్యా కుదరని పక్షాన ఓం సవిత్రే నమః అనేటువంటి ఆ ఆదిత్యుని మూలమంత్రాన్ని 11 సార్లైనా సరే కనీసం మీరు గనక పఠించినట్లయితే సూర్యతత్వరీత్యా అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో ఎల్లప్పుడూ కూడాను ప్రసరించబడతాయి. అంటే స్వామివారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో విజయతత్వంలో మీరు పయనించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అని చెప్పేసి గ్రహచార రీత్యా కూడాను
రవిగ్రహం బాగా లేనటువంటి వాళ్ళు తప్పనిసరిగా సూర్యోపాసన చేసి తీరాలి అని గుర్తుపెట్టుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎర్రగా బుర్రగానున్న బుర్రు పిట్ట త్వర్ర నుండి తనదను ఈ మర్రి చెట్టు, జెర్రిగొడ్డు రానున్నది బుర్రలేదు వెర్రి పులుగుకు నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, నీ నైమిషారణ్యంలో ఒక చెట్టు పైన ఉన్న ఒక బుర్రు పిట్ట లాంటిదయ్యా ఈ జీవితం. ఈ జీవి ఎలా భావిస్తున్నాడు? ఈ మర్రి చెట్టు త్వరలో ఉండి జీవిస్తూ తన జీవితం హాయిగా వెళ్ళిపోతుంది కదా అని అనుకోకుండా ఈ బుర్రు పిట్ట ఇది ఈ మర్రి చెట్టంతా నాదే అని అహంకరిస్తున్నది. జెర్రిగొడ్డు రానున్నది, జెర్రిగొడ్డు కాల సర్పము రూపంలో మృత్యువు రాబోతోంది కబళించటానికి గనుక ఈ బుర్రు పిట్టకి అది తెలియటం లేదు. ఎర్రగా బుర్రగానున్న బుర్రు పిట్ట త్వర నుండి తనదను ఈ మర్రి చెట్టు, జెర్రిగొడ్డు రానున్నది. వెనుక నుండి కొన్ని సంవత్సరాలలో కాల సర్పంలాగా మృత్యువు వచ్చి కబళించబోతున్నది ఇలా అహంకరించే ఈ బుర్రు పిట్టని. బుర్రలేదు వెర్రి పులుగుకు నైమిష వెంకటేశ. ఈ వెర్రి పక్షికి, ఈ బుర్రు పిట్టకి నిజంగా బుర్రలేదయ్యా. దానికి ఏమాత్రమైనా బుద్ధి ఉంటే ఇంత మహాద్భుతమైనటువంటి నివాసాన్ని తనకు ఏర్పరిచాడు కదా భగవంతుడు అని నిరంతరము కూడా నిన్ను స్మరిస్తుంది, నీకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశాంతంగా గడుపుతుంది తన జీవితాన్ని. అలా కాకుండా ఈ మర్రి చెట్టంతా ఇది నాదే అని అహంకరిస్తూ రాబోయేటువంటి ఆ కాలంలో జరిగే పరిణామాన్ని అది తెలుసుకోలేక అహంకరిస్తూ ఉన్నదయ్యా. దానికి జ్ఞానాన్ని కలిగించు. ఆ బుర్రు పెట్టే నా మనస్సు, ఈ జీవియే ఆ బుర్రు పిట్ట. ఓ స్వామి, నన్ను జ్ఞానం కలిగి ఉండేలా, ఇదంతా కూడా నీ అనుగ్రహం అని నిరంతరము కూడా మనస్సులో నిలుపుకునేలా అనుగ్రహించు. ఎర్రగా బుర్రగా ఉన్న బుర్రు పిట్ట త్వర నుండి తనదను ఈ మర్రి చెట్టు, జెర్రిగొడ్డు రానున్నది బుర్రలేదు వెర్రి పులుగుకు నైమిష వెంకటేశ. కోటి రంగుల పువ్వుల తోట నగుచు, గుడికి ప్రక్కనేయుండి నిన్ కొలుచుకొనుచు, భక్తి రసగంధములతోడ స్వాగతింతు విశ్వజనులను నైమిష వెంకటేశ. ఓ వెంకటేశ్వర స్వామి, నైమిషారణ్యంలో నీ దేవాలయం ప్రక్కన కోటి రంగుల పువ్వుల తోట నగుచు, కోటి రంగులతో ఉన్నటువంటి పువ్వుల తోటనై గుడికి ప్రక్కనేయుండి నిన్ కొలుచుకొనుచు, నీ గుడికి పక్కనే ఉండి నా పువ్వులతో నీకు అలంకారం చేస్తుంటే ఆనందిస్తూ నిన్ను కొలుచుకుంటూ, భక్తి రసగంధములతోడ స్వాగతింతూ, భక్తి రసము భక్తి సుగంధము కలిగినటువంటి ఈ పుష్పములతో విశ్వజనులందరినీ కూడా స్వాగతిస్తానయ్యా నీ దేవాలయానికి. ఈ ప్రపంచంలో దేశ దేశాల నుండి నైమిషారణ్యంలో వెలసి ఉన్న 99వ తిరుపతి అయిన నీ క్షేత్రానికి వచ్చేటువంటి భక్తజనులందరికీ కూడా భక్తి రసగంధాలతో కూడుకున్నటువంటి ఒక పూల తోటనై ఆ పరిమళాలతో వారిని స్వాగతిస్తానయ్యా నీ దేవాలయానికి. అలా నన్ను అనుగ్రహించు. ఓం నమో నైమిష వెంకటేశాయ. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానెని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానెని పాదము. శ్రీ వెంకటాచలాధీశం
శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. ధనం యొక్క విలాసాల్ని చెప్తూ అన్నమయ్య రచించిన కీర్తన రూకలై మాడలై రువ్వలై తిరిగిని. ఇందులో ధనం ఎన్ని రకాలుగా చపలత్వాన్ని చంచలత్వాన్ని కలిగి మార్పుల్ని చెప్తుందో వివరిస్తూ చివరి చరణంలో నిగనిగమనుచుండు నిక్షేపమయ్యుండు తగిలి శ్రీ వెంకటేశు తరుణియై తానుండు. నారాయణు యొక్క పత్నిగా ఉన్నది ఈ ధనమే. లక్ష్మి యొక్క అనంత రూపాల్లో ధనం ఒకటి, అందుకే ధనలక్ష్మి అని అంటాం. లక్ష్మి అనే మాట వచ్చింది ఎప్పుడో లక్ష్మీపతి నారాయణుడు గుర్తు రావాలి. ఇది ఎప్పుడైతే తెలిసిందో ఇందులో ఉన్న అంతరార్థం ఏంటంటే సృష్టిలో ఏ ఐశ్వర్యం వచ్చినప్పటికీ అది ఈశ్వరుని అధీనము అని ఎరుకగలగాలి. భార్య అంటే భర్తకు అధీనముగా ఉన్నది, భర్త యొక్క స్వతంత్రతలో ఉన్నది అని అర్థం. ఇక్కడ లక్ష్మీపతి నారాయణుడు అన్నప్పుడు ఆ లక్ష్మీదేవి ఆ నారాయణునికి అనుకూలముగా ఉన్నది. ఇది గ్రహించినట్లయితే వెంటనే పరమేశ్వరుడు గుర్తు రావాలి. డబ్బు ఎప్పుడు చూసినా భగవంతుడు గుర్తు రావాలనే డబ్బును లక్ష్మీదేవిగా చూపిస్తున్నారు. ఎప్పుడైతే భగవంతుడు గుర్తొచ్చాడో భగవంతుడు ధర్మస్వరూపుడు గనక ఎల్లవేళలా ధర్మాన్ని కట్టుబడి ఉండాలి. ధర్మస్య ప్రభురచ్యుత రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తూ ఉంటాం. నారాయణుడు ధర్మ శరీరుడు. నారాయణ పత్ని లక్ష్మి అంటే అర్థం ఏంటి? ధర్మముతోనే పత్నిగా ఉంటుంది లక్ష్మీదేవి. ఎప్పుడైనా భార్య భర్తని విడిచిపెట్టకుండా ఉంటుంది, ధనము ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంటుంది. అందుకే ధర్మం స్థిరంగా నిలబడితే ధనం కూడా స్థిరంగా నిలబడుతుంది. ధర్మం లేకుండా సంపాదించేటువంటి ధనమే మాయలు చేసి అనేక రకాలుగా పతనం చేస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన భావం. అందుకు తగిలి శ్రీ వెంకటేశు తరుణియై తానుండు తెగని మాయయ్యుండు దిక్కు దశయ్యుండు నగుత మా పాల నుండి నటించు పసిడి. తెగని మాయయ్యుండు. ఇప్పుడు మహాలక్ష్మికే మహామాయ అని పేరున్నది. ఆ మహామాయ అనేటువంటి విషయం ఉన్నదే జ్ఞానాన్ని ధర్మాన్ని అనుసరించే వారికి విద్యారూపంగా ఉంటూ తరింపజేస్తుంది. ఆ మహామాయయే ఈ జ్ఞానము ధర్మము లేని వారికి అవిద్యారూపంలో ఉంటూ బంధింపజేస్తున్నది. రెండూ మాయా లక్షణములే. పైగా మాయ అంటే ఉన్నదాన్ని లేనట్టు లేనిదాన్ని ఉన్నట్టు చూపించేటువంటి భ్రమ. అలా భావంతో చూస్తే తెగని మాయయ్యుండు. ఈ మాయ ఎప్పటికీ తెగదు. అందుకే శంకర భగవత్పాదులు ఒక మాట చెప్తారు. వేదాంతాలు చెప్తారు, వైరాగ్యాలు చెప్తూ ఉంటారు, ఏవి బోధనగా చెప్తూ ఉంటారు. వారి దాకా వచ్చేటప్పుడు మాత్రం వైరాగ్యాలు పనిచేయవే. ఈ మాయ ఎంత గొప్పది అని ఒక ప్రకటన చేస్తారు శంకరులు. శృతిశత నిగమంత శోధకానప్యహ ధనాదిక దర్శనేన సజ్జ కలుషయతి చతుష్పదాద్యభిన్నాం అఘటిత ఘటనా పటీయసి మాయా. శృతిశత నిగమంత శోధకాలు అంటే అటు వేదములు, ఇటు వేదాంతాలు, ఇటు ఉపనిషత్తులు, వైరాగ్యాలు అన్నీ చెప్పినప్పటికీ అంత మహాపండితులు కూడా డబ్బును చూసిన వెంటనే పశువులకి ఏమాత్రం తీసిపోకుండా కక్కుర్తితో చపలంగా ప్రవర్తిస్తారే. ఆహా, మాయ ఎంత చిత్రమైనది అన్నారు ఇక్కడ. అందుకు ఎంత వేదాంతం ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా దాని దారి దానిదే. అలాంటి వాళ్ళను కూడా లాగేస్తుంది ధనం అనేది. ఆ ధన వ్యామోహంతో మహాత్ములు కూడా పడిపోతున్నారే. అందుకే తెగని మాయయ్యుండు. వాళ్ళు తెంచుకుందామన్న వాళ్ళ వల్ల కావట్లేదు. అలాంటి మాయగా ఉంటుంది ధనము. దిక్కు దశయ్యుండు. ఇది వెంటనే మరొక మాట చెప్తున్నారు. తెగని మాయలా ఉంటూ పతనం చేస్తున్నది అదే. కానీ దిక్కు దశయ్యుండు. దిక్కు దశ నిజానికి రెండు ఒకటే అర్థమైనప్పటికీ చెప్పడంలో భావం ఏంటంటే అదే దిక్కుగా ఉంటుంది. ఇంత ధనాన్ని కించపరిచినట్టు మాట్లాడినా ధనం లేకపోతే బ్రతకగలమా? ధనం అవసరం. జీవితం ఉండాలంటే ధనం అవసరం. ధర్మం ఆచరించాలంటే ధనం అవసరం. అందుకే అది మాయగా ఉండేది ఆధనమే, దిక్కుగా ఉండేది ఆధనమే. దిక్కుగా ఉన్నప్పుడు మహాలక్ష్మి, నారాయణ పత్ని, ధర్మస్వరూపిణి అని కీర్తిస్తాం. మాయగా ఉన్నప్పుడు అమ్మో ప్రమాదకారి అని చెప్పి పక్కన పెట్టాలి. అంటే వ్యామోహ రూపంలో ధనం ఉండరాదు, ధర్మ రూపంలో సహకారిగా ఉండాలి. అందుకే ధనం సంపాదించేటప్పుడే ముందు బుద్ధిని బాగుండేలా చెయ్యమని ప్రార్థన చేసి ధనం సంపాదించాలి. తర్వాత సంపాదించిన ధనంతో ధర్మానికి వినియోగించాలి. ఈ మాట చెప్తూ కంచి మహాస్వామి శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు చెప్తారు, ధనాన్ని అడిగే ముందు దాన్ని సద్వినియోగం చేసే సద్బుద్ధిని అడుగు అన్నారు. ప్రతివారు ధనాన్ని అడుగుతారు కానీ బుద్ధిని అడగరు. కానీ బుద్ధిని అడిగే ధనాన్ని అడగలట.
ఈ మాట ఉపనిషత్తుల్లో మనకు కనబడుతుంది. ఉపనిషత్తుల్లో ముందుగా తైత్తిరీయంలో కనబడుతున్న మంత్రం ఏంటంటే, ముందు మేధస్సుని ఇవ్వయ్యా, జ్ఞానాన్నివ్వు అని, ఆ తర్వాత ధనాన్నివ్వు అని అంటారు. అంటే జీవన నిర్వహణకి ధనం అవసరమే, దానికంటే ముందు సద్బుద్ధి అవసరము. మంచి బుద్ధి, నీతి, ధర్మము ఇవి లేని వాడి దగ్గర ధనం చేరిందా అది వాడికి ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం. ముందు ప్రపంచానికి ప్రమాదంగా మారి తర్వాత వాడికి ప్రమాదం అవుతుంది. అందుకే ఆ నీతి, ధర్మము, సద్బుద్ధి అనేది కావాలి. అది ఉన్నప్పుడు దిక్కు దశయ్యుండు, దిక్కుగా ఉండి కాపాడుతుంది. అది లేనప్పుడు తెగని మాయయ్యుండు. నగుతా మా పాల నుండి నటించు పసిడి. మా పాల నుండి అంటే మా వైపు అది ఉంటూ, నగుతా, నగుతా అంటే నవ్వుతూ, నవ్వుతూనే ఎన్నో మాయలు చేస్తూ ఉంటుంది ఈ పసిడి. నటించు పసిడి, నటించడం అంటేనే మాయ అని అర్థం. ఇలా అన్ని రకాలుగా ప్రవర్తిస్తుంది ధనము అని. ధనము యొక్క 2 రకాల స్వరూపాలని చూపించారు, పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్ అని చెప్పినట్లుగా. సానుకూలము, ప్రతికూలము, ధర్మబద్ధమై, న్యాయబద్ధమై, భగవత్ చింతనతోనూ భగవదర్పణంతోనూ కూడినటువంటి త్యాగపూర్వకమైన ధనమంతా కూడా సానుకూల కోణము. అలా కాకుండా ధర్మ విరుద్ధమై, నీతికి విరుద్ధమై, భ్రాంతిలో పడవేసి, ఆశల్లో పడవేసి తప్పులు చేయించేదంతా కూడా విపరీత కోణము. ఈ 2 రకాల కోణాలని చూపించారు. ఆ చూపించి ఆ నియంత్రణ అనేది ఎలా ఉండాలి అనేది చక్కగా సూచించారు ఈ కీర్తనలు. ఇలా ధన విలాసాన్ని ఇంత రమ్యంగా తేట తెలుగు మాటలతో అందించిన అన్నమయ్యకు నమస్కరించుకుని మరొక కీర్తనలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడ భక్తిలో ఒక విషయాన్ని చూపిస్తున్నారు. భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు మొట్టమొదటిగా ఆయన సర్వేశ్వరుడని, సర్వజ్ఞుడని, సర్వశక్తిమంతుడని తెలుసుకోవాలి. అసలు ఈశ్వరుడు అనే మాటలోనే సర్వసమర్థుడు అని అర్థం ఉన్నది. ఈ సర్వసమర్థత అనేది ఎన్ని రకాలుగా కనబడుతుందంటే, అతడు సర్వవ్యాపకుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, ఇవన్నీ లక్షణములు. అవి తెలుసుకున్నాక జీవుడనగా అల్పుడైపోతాడు. ఈ దేహములో నిబద్ధుడై సృష్టి స్థితులయ్యాది సమర్థత లేక అల్పజ్ఞుడైనటువంటి జీవుడు సర్వజ్ఞుడైన పరమాత్మను ఆశ్రయించాలి. ఇది ముందు జరగవలసినది. అది దాసోహం అనే భావన. ముందుగా తన అల్పత్వాన్ని పరమాత్మ ముందు ఒప్పుకుని ఆయన పాదాలను ఆశ్రయించి శరణాగతుడైతే తన అహంకారం అంతా ముందు అణగిపోతుంది. ఆ తర్వాత క్రమక్రమంగా దాసోహం అనే భావం, ఈ అహంకారం అణగిపోవడం చేత క్రమంగా అది సోహం అనే జ్ఞానసిద్ధికి తీసుకువెడుతుంది. అందుకు ముందుగా దాసోహం భావం చాలా అవసరం. ఈ దాసోహం అనే భావన మనిషికి వినమ్రతనిస్తుంది, సౌమ్యతనిస్తుంది. ప్రపంచంలో 10 మంది దగ్గర వాడు అహంకార రహితంగా ప్రవర్తించడానికి పనికి వస్తుంది. ఇంకోవైపు పరమేశ్వరుని యొక్క మహోన్నతత్వాన్ని నిరంతరం చింతన చేసి తన యొక్క అల్పమైనటువంటి జీవభావం ఆ మహోన్నతమైన ఈశ్వర భావంలో ఐక్యం చేయవచ్చు. అందుకు ఇటువంటి భక్తికి నైత్యానుసంధానము అని పేరు. అంటే పరమాత్మ యొక్క ఉన్నతత్వాన్ని అంగీకరిస్తూ తన యొక్క అల్పత్వాన్ని తెలుసుకుంటూ అహంకారాన్ని అణచివేసి అర్పణ బుద్ధి పొందడమే నైత్యానుసంధానం అనబడే భక్తి ప్రక్రియ. ఇది చాలా ప్రధానము. ఏదైనప్పటికీ తరించాలంటే అహంకారం అణగాలి. అహంకారం అణగాలి అంటే ఇదొక పద్ధతి. పరమేశ్వరుని యొక్క అనంతత్వాన్ని తెలుసుకుంటూ తన అల్పత్వాన్ని అంగీకరించి అర్పించుకుంటే అది అహంకారం అణిచే పద్ధతి. అందుకే భక్తిలో ఈ మార్గానికి ఒక ప్రాధాన్యం ఉన్నది. అలాంటి నైత్యానుసంధానం అనబడే భక్తి ప్రక్రియని చెప్పే కీర్తన ఇది. పురుషోత్తముడ వీవు పురుషాధముడ నేను ధరలో నాయందు మంచితనమేది. ఇక్కడ ఈశ్వరుడు, జీవుడు ఈ రెండింటిని చూపిస్తున్నారు. ఆ ఈశ్వరుడు పురుషోత్తముడు అనగా పురుషుల్లో ఉత్తముడు. పురుషోత్తమ శబ్దానికి భగవద్గీతలోనే చక్కటి అర్థం చూపించారు. ఒకటి కనబడే ఈ ప్రపంచమంతా కూడా అపరాప్రకృతి అని చెప్పబడుతున్నది, జీవుడు పరాప్రకృతి అని చెప్పబడుతున్నాడు. ఈ అపరాప్రకృతి అయిన ప్రపంచానికి, పరాప్రకృతి అయిన జీవుడికి అతీతమైన వాడెవడో అతడు పురుషోత్తముడు అని చెప్పబడుతుంది. ఆ పురుషోత్తముడు సాక్షాత్తు ఆ నారాయణుడే. అటువంటి నారాయణుడు పురుషోత్తముడైతే మరి నేనెవరిని? పురుషాధముడ నేను, పురుషాధముడ నేను. ఆయన పురుషోత్తముడు, నేను పురుషాధముణ్ణి. ఇది ఈశ్వరునికి జీవుడికి ఉన్నటువంటి అంతరము. అయితే పురుష శబ్దానికి అర్థం చూస్తే ఒక అర్థం శరీరమునందు ఉన్నవాడు, పురే శయనం కరోతైతే పురుష, ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో పూర్ణత్వాత్ పురుష అని అర్థం, పూర్ణుడైన వాడు అని అర్థం. అయితే పరమాత్మని పురుషుడు అంటారు, జీవుణ్ణి పురుషుడు అంటున్నారు కదా, ఇద్దరూ ఒకరేనా అంటే ఆ తేడా ఏమిటయ్యా అంటే అతడు పురుషోత్తముడు, ఇతడు పురుషాధముడు. అయితే మానవుడికి పురుషుడని పేరు పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఇతర జంతు కోటి కంటే ఇతడు పూర్ణుడు గనక మానవుడిని పురుషుడు అన్నారు అంతే. అంతేగాని పరిపూర్ణుడేం కాదు.
పరమేశ్వరుడి దగ్గర చూస్తే ఇతను అపరిపూర్ణుడే, కానీ ఇతర జంతు కోటి కంటే పూర్ణుడు గనక ఇతను పురుషుడు అంటున్నారు. ఇది ఒక అర్థం. అదేవిధంగా శరీరమునందు శయనించే జీవుడు గనక ఇతను పురుషుడు. ఈ శరీరాదులన్నిటికీ చైతన్యాన్నిచ్చే పరమాత్మ గనక అతను పురుషోత్తముడు. ఇందుకు పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను, ధరలో నాయందు మంచితనమేది. పరమాత్మ అనుగ్రహం పొందాలంటే మంచితనం అనేది ఉండాలి. అది నాలో ఉందా అని చూసుకుంటే లేదే అని బాధ కలుగుతున్నది. తనలో లోపాన్ని అంగీకరించడానికి కూడా గొప్పతనం ఉండాలి. అందుకు తన యొక్క అల్పత్వాన్ని అంగీకరించడంలో విషయం ఇది. నా యందు మంచితనమేది, ఒక్క సుగుణం కూడా నాలో లేదే, నీ ముందు నేనెంత అని పరమేశ్వరుని ఆశ్రయించి ప్రార్థించడం ఒకటి. అనంతాపరాధములు అటునేము చేసేవి, అనంతమైన దయ అది నీది. నిన్ను నెరుగకుండేటి నీచ గుణము నాది, నన్ను నడయకుండే గుణము నీది. అనంత అనే తత్వాన్ని చూపిస్తున్నారు. నీ దగ్గర అనంతత్వం ఉంది, నా దగ్గర అనంతత్వం ఉంది, అంటే అంతులేని తనము అని అర్థం. నా దగ్గర అంతులేని తనం ఏమిటంటే అనంతాపరాధములు అటు మేము చేసేవి, మేము అంతులేని అపరాధాలు చేస్తూ ఉంటాం. నీ దగ్గర అంతులేని దయ ఉన్నదయ్యా. మా అపరాధాలకు అంతం లేదు, నీ దయకి అంతం లేదు. మేము ఎన్నో అపరాధాలు చేసి సిగ్గు లేకుండా స్వామి అపరాధ సహస్రాణి క్రియంతే అహన్యసింహయా దాసోజి మితమా అమ్మత్వా క్షమస్వ పరమేశ్వర అంటాం. వేల కొలది అపరాధాలు చేశాం, మమ్మల్ని క్షమించు అని అంటాం. మాకైతే ఎలాగైతే సిగ్గు లేకుండా అనంతమైన అపరాధాలు చేస్తుంటామో, నువ్వు అపారమైన దయతో మమ్మల్ని క్షమిస్తూ ఉంటావు. కనుక నీకు దయ అనంతము, మాకు అపరాధం అనంతమై ఉన్నదయ్యా. ఇది నీకు నాకు ఉన్నటువంటి లక్షణములో భేదం. నిన్ను నెరుగకుండేటి నీచ గుణము నాది, నిన్ను తెలియకుండా ఉండే నీచగుణం నాది, మమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండే దయాగుణం నీది. ఇది పరమాత్మ యొక్క దయకి మన యొక్క అల్పత్వానికి సామ్యము చూపిస్తూ, అనగా చర్చ చేస్తూ, తేడాను చూపిస్తూ, పరమాత్మ యొక్క దయయే ప్రధానము, మనం ఎన్ని అపరాధాలు చేసినా ఆయన క్షమిస్తాడు గనకనే మనం ధైర్యంగా ఆశ్రయించాలి. ఆయన యొక్క అనంత అపరిమితత్వ మహిమను తెలుసుకుంటూ మన అల్పత్వాన్ని అర్పణం చేయాలి అని ఈ కీర్తనలో తెలియజేస్తున్నారు. సర్వం శ్రీనివాసార్పణమస్తు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మదాలస చరిత్ర ఋతుధ్వజుడు. దత్తస్వామి చరిత్రను, ఆయన అనుగ్రహించే రీతిని అనేక రకాలుగా తెలుసుకున్నాం. ఇక స్వామి పరోక్షంగా భక్తులకు ఎలా జ్ఞానాన్ని కలిగిస్తాడో మనకు మదాలస కథ వల్ల తెలుస్తుంది. ఈ కథలో చిట్ట చివరికి మదాలస పుత్రుడైనటువంటి అలర్కుడి వృత్తాంతంలో దత్తస్వామి ప్రసక్తి సాక్షాత్గా ఉంటుంది ఇక్కడ. అయితే ఒక మహారాణి జీవితమంతా ఆయన బోధలు ఆత్మజ్ఞానాన్ని ఎలా కలిగించాయో మనకి ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది. ఆ పవిత్రమైన కథను మనం కొంచెం తెలుసుకుందాం. వాస్తవానికి ఈ కథను అలర్క చరిత్ర అనేటువంటి పిలవాలి, కానీ ప్రత్యక్షంగా స్వామి ఉపదేశం లేకపోయినా ఒక గృహిణి దత్తానుగ్రహం పొంది లోకానికి ఆదర్శంగా నిలిచింది కాబట్టి మదాలస చరిత్ర అని అంటారు దీన్ని. పూర్వం ఒక మంచి పద్ధతి లోకంలో ఉండేది. మన ఆచారం కూడా అదే బోధిస్తున్నది. ఎవరైనా కనపడితే వారు ఫలానా వారి అబ్బాయి, వారి అమ్మాయి అని గుర్తుపట్టడం. ఇప్పటి వారిలో కొంతమంది తప్పు పడుతూ ఉంటారు అప్పుడప్పుడు. అదేమిటి, వారికి స్వయంగా వ్యక్తిత్వం లేదా, ఎందుకు పెద్దవాళ్ల గుర్తు చెబుతారని. కానీ దీనిలో అంతరార్థాన్ని సూచించే సూక్తి ఒకటి ఉంది, సూచన చేసేటువంటిది. న వంశవృక్షేషు ఫలంతి ద్రాక్షాహ అని. ఒక మధురమైన ఫలం లభించాలంటే దాని తీగనే నాటాలి. మనకు ద్రాక్ష పళ్ళు కావాలంటే ద్రాక్ష తీగనే వేయాలి, కానీ వెదురు చెట్లు నాటితే ప్రయోజనం ఉండదు. అందువల్ల ఎవరి గురించైనా చెప్పే ముందు వారి వంశము,
తల్లిదండ్రుల గురించి చెప్పేటువంటి సంప్రదాయము ఉన్నది. అందువల్లే ఎవరి చరిత్రను చెప్పాలన్నా మొదలు వారి తల్లిదండ్రుల గురించి, వారి కుటుంబం గురించి మనకు వివరిస్తారు. అన్ని జీవిత చరిత్రలోను కూడా, పారాయణ గ్రంథాల్లోనూ కూడా ఈ పద్ధతి ఒకటి ఉంది. పాశ్చాత్యులు, ఇతర దేశీయులు కూడా ఇలాగే వర్ణిస్తారు. ఇక మన కథా ప్రసంగంలో అలర్క చక్రవర్తి గురించి చెప్పుకోబోతున్నాం. దత్తాత్రేయ స్వామివారు ప్రత్యక్ష పరీక్షకు లోను కాకోకుండా నేరుగా ఉపదేశానికి నోచుకున్నటువంటి ఏకైక వ్యక్తి అలర్క చక్రవర్తి. ఆ విషయం చెప్పుకునే ముందు అతని తల్లిదండ్రుల వృత్తాంతం తెలుసుకోవాలి. అలర్కుడి తండ్రి ఋతుధ్వజుడు. ఇతడు శత్రుజిత్ మహారాజు యొక్క ఏకైక పుత్రుడు. ఋతుధ్వజుడు విద్యా పరాక్రమాలతో మంచి కీర్తి సంపాదించాడు. యువరాజుగా సరదాగా రోజులు గడుపుతున్నాడు. ఆ రోజుల్లో నాగలోకంలో అశ్వతరుడు అనేటువంటి నాగరాజు ఉండేవాడు. ఆయనకి 2 కొడుకులు. వారు యువకులు, విద్వాంసులు. వారికి ఋతుధ్వజుడి పరాక్రమ, విద్య, సద్గుణ విశేషాలు తెలిసి సంతోషపడ్డారు. బ్రాహ్మణ వేషాల్లో భూమి మీదకి వచ్చి అతనితో స్నేహం కూడా చేశారు. క్రమంగా అది ప్రాణ స్నేహమైంది అంటారు. ఒకరోజు శత్రుజిత్తు రాజసభలో ఉండగా గాలవుడనేటువంటి మహర్షి ఒక గొప్ప గుర్రాన్ని వెంటబెట్టుకొని సభలోకి వచ్చాడు. ఆయన ఇలా చెప్పాడు: నేను సూర్యోపాసన చేస్తూ ఉండగా ఒక రాక్షసుడు రోజూ తపోవిఘ్నం చేస్తున్నాడు. ఇదేమిటా అని ఒకరోజు బాధపడుతుంటే సూర్యభగవానుడే ఒక గుర్రాన్ని ఆకాశంలోంచి ముని దగ్గరికి పంపాడు. దీనిని అన్ని లోకాల్లోనూ తిరగగలటువంటి శక్తి ఉంది. దీన్ని ఋతుధ్వజుడికి ఇచ్చి అతని చేత రాక్షస సంహారం చేయించు అని ఆకాశవాణి ద్వారా చెప్పించాడు. ఇక ముందేం జరుగుతుందో మనం చూస్తామా? జై గురుదత్త, శ్రీ గురుదత్త.